Praise the Lord, everyone. A very good morning to you all. In Jesus Christ precious name. యేసుక్రీస్తు నామంలో ఈరోజు మీ రోజు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, సంతోషంతో ప్రారంభించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మా గురించి ఆలోచించు దేవా, మాకు ఆధారంగా ఉన్న దేవా, నీకే స్తోత్రం. నవంబర్ 5వ తేదీ గురువారము ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఈ 2020 సంవత్సరంలో తండ్రి వచ్చిన ఈ తేదీని బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలము ప్రభా మేమందరం కలిసి ఇక్కడ మీ సన్నిధిలో కూర్చున్నందుకు వందనాలయ్యా. మీ వాక్యం వినబోతున్నందుకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలయ్యా. కాబట్టి మా హృదయాలతో మాట్లాడి, మా హృదయాల్లో ఆనందము, సమాధానము, సంతోషము, ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా ఈరోజు చేయబోతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కేవలం కృతజ్ఞతలు చెల్లించి మాకు విజయవంతమైన జీవితం ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రములే. మా ఆధారం నీవే తండ్రి, మా ఆదరణ నీవే తండ్రి, మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. అయ్యా, నీ వల్లే ఎవరు లేరు అయ్యా. అయ్యా, మరియాము ఆ ఎర్ర సముద్రంని దాటిన తర్వాత ఒక పాట పాడతారు తండ్రి, నీకు సమానంగా ఉన్నవాళ్ళు ఎవరు? హూ ఈజ్ ఈక్వల్ టు యూ? అవునేసయ్యా, ఎవ్వరు మీకు సమానంగా లేరు తండ్రి. మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మీకు వ్యతిరేకంగా ఎవరు నిల్చోలేరు తండ్రి. అంత గొప్ప దేవుడిని ప్రభా ఈరోజు ఉదయకాలము మేమందరం కూడా ఆరాధించి ఈ ఉదయకాలం అంత గొప్ప దేవుడు మాతో మాట్లాడబోతున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు, మా జీవితాలని మారుస్తున్నందుకు వందనాలయ్యా. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు మా జీవితాల్లో కూడా నెరవేర్చబోతున్నందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డల యొక్క సాక్ష్యాలను బట్టి నీకే స్తోత్రమయ్యా. వాళ్ళ హృదయాల్లో సమాధానము, వాళ్ళ నెమ్మది, సంతోషము, ఒక విశ్వాసము వాళ్ళలో పెరగడం కారణం మీరే తండ్రి. మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత. ఇప్పుడు కూడా మీ బిడ్డలందరూ వేచి ఉండి మీ సన్నిధిని వెతికినందుకు ప్రభు వాళ్ళందరితో మాట్లాడండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ఓకే. నవంబర్ 5వ తేదీ గురువారము 2020 సంవత్సరం యొక్క వాగ్దానం ఈరోజు ఒక ఫస్ట్ లెట్ us గో టు ద మెడిటేషన్. ఈరోజు యొక్క ధ్యానం గురించి మనం చూద్దాం. ద ఫ్రాగ్ అండ్ అ ప్రాబ్లం. కప్పలు ఒక సమస్య. ఈ కప్పలు మనం ఎక్కడ చూస్తామంటే, ఒకసారి నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 8 verse 8. నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ వచనం. Then Pharaoh called for Moses and Aaron and said, entreat the Lord that he may take away the frogs from me and from my people, and I will let the people go that they may sacrifice to the land. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. కానీ ఫెరోకి ఉన్న సమస్య ఏంటంటే కప్పలు. ఓకే, ఫ్రాగ్స్. చూడండి, అది ఎందుకు సమస్య అంటే, కప్పలు ఎక్కడ చూసినా కప్పలు కనపడుతుంది. ఏది ముట్టినా కప్పనే వస్తుంది. వాటర్ తాగుదామని గ్లాస్ ముట్టుకుంటే గ్లాస్ లోపల కప్ప ఉంది. సరే, భోజనం చేద్దామని అనుకుంటే భోజనం మీద కప్ప ఉంది, తల మీద కప్ప ఉంది. కబోర్డు తెరిస్తే కప్పలు బయటికి వస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి ఇల్లంతా. వాష్రూమ్ పోదామంటే అక్కడ కప్పలు. తినలేని పరిస్థితి, నిల్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, మొత్తం కప్పలు. దీనికి కారణం ఎవరంటే ఫరో మాత్రమే. ఈ ఒక్క ఫరో వల్ల ఐగుప్తు మొత్తము సఫర్ అవుతుంది. ఐగుప్తు మొత్తం సఫర్ అవుతుంది. చూడండి, ఫ్రాగ్స్ ఆర్ ద డిస్గస్టింగ్ థింగ్. అది ఫ్రాగ్స్ ఇరిటేట్ అయిపోతుంది. మనం చూడడానికి ఒక వర్షం ఏదైనా పడితే మా ఇంటి డోర్ ముందు లేకపోతే అక్కడ ఒక 2-3 కప్పలు వస్తాయి. దాన్ని చూసి అంత ఇరిటేట్ అయిపోతాం. వెంటనే చీపురు కట్ట తీసి ఇలా కొట్టి దాన్ని ఎక్కడో తరిమేస్తాం. ఒక గోడల మీద మనం కప్పల్ని చూస్తే ఇరిటేట్ అయిపోతాం. దాన్ని వెంటనే ఏదో ఒకటి చేయాలా, లేకపోతే అక్కడ నుంచి మనం పారిపోతాం, లేకపోతే దాన్నన్నా వెళ్ళగొడతాం. అలా ఒక కప్పలు ఎంత ఇరిటేటింగ్, ఎంత డిస్గస్టింగ్. దీన్ని ఎవరు టాలరేట్ చేయగలరు? అవునా? ఎవరు టాలరేట్ చేయలేరు, దీన్ని ఎవరు తీసుకోలేరు. ఇలాంటి ఒక సమస్యకి పరిష్కారం కావాలా? ఓకే, ఇఫ్ దేర్ వేర్ ఫ్రాగ్స్ ఆన్ ద వాల్స్ ఇన్ ద ఫుడ్,
అండ్ ఫ్రాగ్స్ అబౌవ్ ద హెడ్ అండ్ వేరెవర్ దిస్. ఎక్కడ చూసినా కప్పలు, ఎంత ఇరిటేటింగ్ అది. అలాంటి సమస్య ఐగుప్తులో ఉందంట. అప్పుడు చూడండి, డ్రైనేజ్లో ఉండాల్సిన కప్పలు అన్నం మీద ఉంటే ఎలా ఉంటుంది? మీకు సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే అలాంటి ఒక సమస్య ఐగుప్తులో ఉందన్నమాట. అలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు దేవుడు మరి ఏమన్నా చేశాడా? దాని తర్వాత ఫరో ఏమన్నా చేశాడా అంటే, దట్ హ్యాపెన్ టు బీ అ పనిష్మెంట్ అవార్డెడ్ బై గాడ్ టు ఫెరో. ఇది ఒక పనిష్మెంట్, ఫరోకి ఇవ్వబడిన ఒక పనిష్మెంట్ ఇది. దిస్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ఫరో హ్యాస్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. తన దేవుని యొక్క బిడ్డలని విడిపియలే కాబట్టి, దేవుని యొక్క బిడ్డలని బయటికి పంపించలే కాబట్టి ఫరోకి ఈ యొక్క సమస్య. కాబట్టి చూడండి, మీకు 78వ కీర్తనలు 45వ వచనం కూడా చూడండి. 78వ కీర్తనలు 45వ వచనం. Psalms chapter 78 verse 45 also says, He sent swarms of flies among them which devoured them and frogs which destroyed them. కప్పలు ఏం చేసినాయండి? ఇక్కడ నాశనం చేసినాయంట. ఫ్రాగ్స్ హ్యావ్ డిస్ట్రాయిడ్ దెమ్. 105వ కీర్తనలు 30వ వచనం చూసినట్లయితే 105వ కీర్తనలు 30వ వచనం. Psalms chapter 105 verse 30 says, Their land abounded with frogs, even in the chambers of their kings. ఆ కప్పలు కేవలము పేదవాళ్ళ ఇంట్లో లేకపోతే బస్తీలలో మాత్రం పడలేదు. ఆ కప్పలు రాజు భవనాల్లో కూడా పోయింది. అందుకనే ఫెరో వచ్చిండు, లేకపోతే పట్టించుకునేవాడు కాదు. ఎందుకు ఫెరో పట్టించుకునేవాడు కాదంటే, ఫెరోకి మనుషుల మీద ఒక మనుషుల రాజు కాదు, మనుషుల కొరకు రాజు కాదు. ఆయన అబ్రహాం లింకన్ లాగా ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అని లేడు. సొలొమన్ లాగా మనుషులను చూసుకోవాలన్న ఆశ కలిగిన వాడు కాదు. దావీదులాగా తన మనుషులను, తన గొర్రెలను కాపాడాలా, తన రాజ్యంలో ఉన్న వాళ్ళని కాపాడాలా అన్న కోరిక కలిగిన రాజు కాదు. అలాంటి ఒక క్రూరమైన రాజు పోయి మోషేతోని ఒక మాట అడుగుతాడంట. నిర్గమకాండము 8వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయం 9వ వచనం. సో దిస్ క్రూయల్ కింగ్ గోస్ అండ్ విజిట్స్ మోసెస్ అండ్ ఆరన్ బికాస్ హీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ యొక్క సమస్య నుంచి అతను బయటికి రావాలన్న కోరికతోటి మోషే మరియు ఆరోన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. అండ్ ఫెరో ర్యాన్ టు మోసెస్ అండ్ ఆరన్ అండ్ ఆస్క్ దెమ్ టు ప్రే ఫర్ హిమ్. తన కొరకే ప్రార్థించమని అంటున్నాడు. చూడండి, దేశం కొరకు కాదు, మళ్ళా తన కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రే ఫర్ హిమ్. బట్ మోసెస్ డిడ్ నాట్ మేక్ ఇమ్మీడియట్ రెస్పాన్స్. మోసెస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాలే. Moses did not make immediate response. Instead, he asked Pharaoh to suggest when he should intercede for him. ఇప్పుడు చూడండి, మోషే దగ్గరికి, ఆరోన్ దగ్గరికి ఈ కప్పల సమస్యను చూసి, మరి తన ఇంట్లో కూడా కప్పలు ఉన్నందుకు ఫరో వెళ్తున్నాడు. వెళ్ళి మీ దేవునితో కోరుకో, మీ దేవునితో ప్రార్థన చేయి, ఈ కప్పలన్నీ తీసేయమని చెప్పు, నేను మీ జనాలను ఎలగొడతా అంటే మోసే సైలెంట్గా ఉన్నాడు. మోషే ఏం జవాబు ఇవ్వలే. సరే సార్, నేను అట్లనే చేస్తాను చెప్పలే. మోషే అడుగుతాడు, 9వ వచనంలో మోషే అడుగుతాడు, ఎప్పుడు నేను నీ కొరకు ప్రార్థన చేయాలి, ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేయాలంటే అంటే జవాబు ఏమంటాడో తెలుసా? 10వ వచనంలో ఉంటుంది, టుమారో, రేపు నా టాపిక్ ఇదే. ఈరోజు వచ్చి మీరు నా దగ్గరికి, బ్రదర్ నా దగ్గర ఒక సమస్య ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు మీరేమంటారు? సాధారణంగా బ్రదర్ ఇప్పుడే చేయండి బ్రదర్, ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా నేను ఈ యొక్క సమస్యతో గడవలేను, ఒక్కరోజు కూడా నేను ఈ యొక్క ప్రాబ్లం నేను నా జీవితంలో తీసుకోలేను. కానీ ఫరో ఏమంటున్నాడు 10వ వచనంలో, నిర్గమకాండం 8:10లో, టుమారో. దాని అర్థం ఏంది? ఫరో ఈ రోజంతా కప్పలతో బతకడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజంతా ఆ లోక ఇచ్చలతోని బతకడానికి రెడీగా ఉన్నాడు. ఆ దుంకే కప్పలతో ఉండడానికి రెడీగా ఉన్నాడు. This whole day he wanted to spend time with the frogs. Ade, you can notice they did not wish to destroy the frogs immediately. How good it would have been that Pharaoh would have said at once, but what he said was, frogs should go but not immediately, but the next day. It shows that Pharaoh had decided to dwell and stay with the frogs for the whole day.
అంటే ఫెరోకి ఇప్పుడు ఏమైపోయిందంటే అతను రోజంతా మరి రేపటి దాకా ఆ కప్పలతో బతకనికి సిద్ధంగా ఉన్నాడు. అతను అనలే ఇప్పుడే ఇమీడియట్గా ప్రార్థన చేయి, మీ దేవుడు తీసేస్తాడు కదా ఇమీడియట్గా ప్రార్థన చేయి, కాదు. ఆ కోరిక చూడండి. కొంతమందిని అడుగుతాం మనం, ఎప్పుడు మోక్షం పొందుకుంటారు, ఎప్పుడు సేవ ప్రారంభిస్తారు, మరి మీకు కాలింగ్ ఉంది కదా, ఎప్పుడు సేవను ప్రారంభిస్తారు, ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారంటే చాలామంది రేపు అంటారు. ఈరోజు ప్రార్థన చేస్తారా అంటే, కాదు బ్రదర్ నేను రేపటి నుంచి చేస్తాను. ఈరోజు బైబిల్ చదవారా బ్రదర్ రేపటి నుంచి చేస్తాను. ఈరోజు హోంవర్క్ రాసావా టీచర్ నేను రేపు చేస్తాను. ఈరోజు చదువుకున్నావా నేను రేపు చదువుతా. ఈరోజు ఇది చేస్తావా అంటే లేదు నేను రేపు చేస్తాను. మీరు ఊహించండి, మీ పిల్లల్ని మీరు చదువుకోమన్నప్పుడు మమ్మీ నేను రేపు చదువుతా అంటే మీకు ఎంత కోపం వస్తుంది. దాని అర్థమైంది, ఈ రోజంతా వాళ్ళు ఆడుకుంటారు, ఈ రోజంతా వాళ్ళు లోకానుసారమైన విషయంలో ఉంటారు. అంటే వాళ్ళ కెరియర్కి సంబంధించిందికి రేపు అంటున్నారు, కానీ రేపు అనేది నిశ్చయమైనది కాదు అని కూడా బైబిల్ చెప్తుంది. సో టుమారో ఈజ్ నాట్ అష్యూర్డ్. ఓకే, రేపు ఖచ్చితంగా మీరు బతుకుతారనేది అది ఒక క్వశ్చన్ మార్కే. మెనీ రిప్లై టుమారో, వాట్ ఈస్ ద రీజన్? దే విష్ టు ఇండల్జ్ ఇన్ అ సిన్ఫుల్ ప్లెజర్స్ అండ్ లస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ అనదర్ డే. కొంతమందిని అడుగుతాం మనం, బ్రదర్ మీరు ఎందుకు ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు? ఒక ఆయన వయసు 38, మరి అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన అడిగినా నేను, ఎందుకయ్యా మీరు మరి బాప్తిజం మేము ఎందుకు తీసుకోలేదు, ఇంత భక్తితోనున్నా ఇంత భయభక్తితోనున్నా అంటే ఆయన అన్నాడు, నాలో త్రాగుడు అలవాటు ఉంది, నాకు సిగరెట్ అలవాటు ఉంది, నాకు గుట్కా అలవాటు ఉంది, నాకు లంచం తీసుకునే అలవాటు ఉంది, కాబట్టి నేను ఇది చేయలేను, నేను బాప్తిజం తీసుకోలేను. దాని అర్థం ఏంది? బాప్తిజం తీసుకుంటే ఇవన్నీ ఆపేయాల అంటే లోకానుసారమైన ఇచ్చల్లో బతకాలనేది కోరిక. ఎవరికి తెలుసు ఆయన సిగరెట్, ఆయన తాగే ఆ సిగరెటే, ఆయన తాగే ఆ మందే, ఆయన తీసుకునే ఆ గుట్కానే, ఆ ఉద్యోగాన్ని తీసేసి అతను రేపు మరి బతుకుంటాడో ఎవరికి తెలుసు. ఆ త్రాగుడు వల్ల అతని ఉద్యోగం పోవచ్చు, ఆ లంచం వల్ల అతని ఉద్యోగం పోవచ్చు, ఆ త్రాగుడు వల్ల అతని ఆరోగ్యం పోవచ్చు, ఆ గుట్కా వల్ల అతనికి నోటి క్యాన్సర్ రావచ్చు. అప్పుడు ఎలా బ్యాప్టిజం తీసుకుంటారు? క్యాన్సర్ తీసుకుంటే నువ్వు బెడ్ రిడన్ అయిపోతావు, నీ శరీరానికి బలం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అలాంటప్పుడు రేపు అన్న మాటని చాలామంది ఉపయోగిస్తారు. టుమారో ఐ విల్ డూ దిస్, టుమారో ఐ విల్ కమ్ బిఫోర్ గాడ్. ఫరో కూడా అలానే, ఎందుకంటే ఈ రోజంతా ఒక లోకైంచం కావాలి. సోదరులారా, మీరు కూడా ఏదన్నా బైబిల్ చదివితే రేపు చూసేసుకుందాంలే, మొత్తం రేపు ఒకేసారి చదువుతా అని అనుకుంటున్నారు. దేవునికి సమయం ఇస్తున్నారంటే నేను రేపు ఇస్తాను అని అనుకుంటున్నారా? ఇట్స్ అ ఫరో స్పిరిట్. అది ఫరో అనే ఆత్మ. ఆ ఫరో అనే ఆత్మకి ఎంతమంది బానిసలు అయిపోతున్నారు ఈరోజు. అవునా, రేపు నేను చేస్తా బ్రదర్, రేపు నేను చూస్తా బ్రదర్. దేవునికి రేపు చేస్తా. నీ బాస్కి చెప్తావా నువ్వు రేపు వస్తావు ఉద్యోగానికి అని? చెప్పవు. అలాంటప్పుడు ఎందుకు ఆ రాజుకి ఎందుకు మనం రేపు అని అంటున్నాం? వై ఆర్ వి టెల్లింగ్ టు గాడ్ దట్ హెవెన్లీ ఫాదర్ టుమారో ఐ విల్ డూ దిస్, టుమారో ఐ విల్ డూ దట్? అది తప్పు. నేడే దేవుని కొరకు సిద్ధపడాలా. హల్లెలూయా. రేపు నీకు నిశ్చయము కాదు. టుమారో నేను నిశ్చయము కాదు అంటే రేపు నువ్వు ఎక్కడన్నా బయటికి వెళ్ళొచ్చు. రేపు మీరు ఈరోజు లీవ్ పెట్టి ఉపవాస ప్రార్థన చేయండి అని దైవజనుడు చెప్తే చెయ్యరు చాలామంది. బ్రదర్ నేను రేపు పెడతా బ్రదర్ నాకు ఈ దసరా రోజు వస్తుంది బ్రదర్. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు క్రిస్టియనే కదా, దసరా నీకేంది, నువ్వు వచ్చేసేయని అంటాడు. రేపు అనేది నువ్వు ఎన్నడూ తీసుకోలేవు. యు కెనాట్ సే టుమారో, చూడండి, ద స్క్రిప్చర్ కాషన్స్. 2 కొరింథీయులు 6:2 ఒకసారి చదివినట్లయితే అందులో ఏమని ఉంటుందంటే, బిహోల్డ్ నౌ ఈజ్ ద యాక్సెప్టెడ్ టైమ్, బిహోల్డ్ నౌ ఈజ్ ద యాక్సెప్టెడ్ డే ఆఫ్ సాల్వేషన్. 2 కొరింథీయులు 6:2. 2 Corinthians chapter 6 verse 2 says, behold now is the accepted time, now is the accepted day. You cannot delay for God. దేవుని కొరకు నువ్వు ఆలస్యం చేయలేవు. ఎందుకంటే వాక్యం 2 కొరింథీయులు 6:2 చెప్తుంది, ఈ సమయం ఇప్పుడు 7:30 గంటన, ఈ 7:30 అవుతుందా 7:40 అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ 7:30కి 7:40 దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ విల్ రిసీవ్ సాల్వేషన్. నువ్వు మోక్షం పొందుకునే సమయం ఇది.
ఈ ఉదయకాలము నువ్వు ఆఫీస్కి రెడీ అవుతున్నావు, బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నావు, నువ్వు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నావు. ఇలాంటి ఈ సమయంలో దేవుడు నీతోని అవునా, ఆ సమయమే నువ్వు మోక్షం పొందుకునే సమయం. దిస్ ఇస్ ద టైమ్ అండ్ దిస్ ఇస్ ద డే. ఈరోజే, రేపు అన్న మాట లేదు. దేవుడు అంటున్నాడు క్లియర్గా, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, రేపు గురించి నువ్వు చింతించకు, రేపు గురించి నువ్వు ఆలోచించకు, నేడు గురించి ఆలోచించు, ఈరోజు గురించి ఆలోచించు. ఎంతమందికి ఈరోజు రేపటి గురించి ఆలోచించి ఒక టెన్షన్, ఎంతమందికి రేపటి గురించి ఆలోచించి ఒక భయం, ఎంతమందికి రేపటి గురించి ఆలోచించి ఒక ఆందోళన. అవునా కదా? రేపు ఎలా బ్రదర్, నా పిల్లల భవిష్యత్తు ఎలా బ్రదర్, ఈ కరోనా ఎప్పుడు పోతుంది బ్రదర్? నేడే పోతుంది నువ్వు అడిగితే. హల్లెలూయా. ఈరోజు పోతుంది నువ్వు అడిగినట్లయితే. ఎవరు అడిగితే వాళ్ళకే పోతుంది. ఈ సమస్య ఎవరి ద్వారా వచ్చింది? ఫరో ద్వారా వచ్చింది. ఫరో వల్ల ఎవరు బాధపడుతున్నారు? ఐగుప్తు మొత్తం బాధపడుతుంది. అలాంటప్పుడు ఫరో ఏం డెసిషన్ తీసుకోవాలి? ఫరో ఏం చేయాలి? నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు, ఒక దేశమంతా బాధపడుతుంది, సరే అని అతను నిర్ణయం తీసుకొని ఇప్పుడే మీ దేవుడిని తీసి అంటే రేపు అంటాడు. అప్పుడు మోసే అంటాడు, సరే అదే విధంగా జరుగును గాక అని చెప్పి వెళ్ళిపోతాడు. మోసే ఈరోజు ప్రార్థన చేయడు, మోసే రేపే ప్రార్థన చేస్తాడు. ఆస్ గాడ్, ఈరోజు. అందరు చెప్పండి, ఈరోజు. రేపు కాదు నా జీవితంలో, ఈరోజు. దేవుడికి రేపు ఇవ్వను, ఈరోజు. నా మోక్షం పొందుకునే సమయం ఈరోజు, నా పాపం విడిచిపెట్టే సమయం ఈరోజు, సిగరెట్లు విడిచిపెట్టే సమయం ఈరోజు, గుట్కాలు విడిచిపెట్టే సమయం ఈరోజు, త్రాగుడు విడిచిపెట్టే సమయం ఈరోజు, చెడు సహవాసాలు ఆపడం ఈరోజు, తప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండడం ఆపడం ఈరోజు. టుడే లెట్ ఎవ్రీథింగ్ బి స్టాప్ టుడే. ఈరోజే ప్రతిదీ ఆగిపోవును గాక. ఆమేన్. రైట్. చూడండి, ఇమ్మీడియట్గా పోవాలని ఆశపడలేదంట ఫరో. ఇన్స్టెంట్గా పోవాలని ఆశపడలేదంట. దేవుడికి ఇప్పుడే ప్రార్థన చేయంటే దేవుడు లేదు నేను రేపు చేస్తా అంటాడు. కానీ దేవుడు ఈరోజే నెరవేరుస్తాడు. కానీ అతనికి ఇష్టం లేదు. లోకంలోనే లోకంతోటే బతకాలన్న ఆశ కలిగినవాడు. చూడండి, ఈరోజు మన కుటుంబంలో యువర్ ఫ్యామిలీ మే బీ సఫరింగ్ ఫ్రమ్ అ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ యూ, ఫర్ ద రీజన్ దట్ యూ నెగ్లెక్టెడ్ ద కాషన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు మీ సమయంలో మీ వల్ల ఒక సమస్య ఉండొచ్చు, ఒక పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు. నువ్వు చేసిన తప్పును బట్టి కుటుంబం అంతటికీ అవమానం వచ్చి ఉండొచ్చు. నువ్వు చేస్తున్న తప్పును బట్టి మరి కుటుంబంలో అనారోగ్యం అవ్వచ్చు. మనం చేస్తున్న తప్పును బట్టి పిల్లలు చదువు ఆపేసి ఉండొచ్చు. ఇలా నువ్వు చేస్తున్న తప్పు కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క వాక్యమును విధేయించకపోవడం. కాషన్స్ అంటారు. కాషన్స్ అంటే ఏంటంటే వార్నింగ్స్ అన్నమాట. దేవుని యొక్క వార్నింగ్స్, దేవుని యొక్క గైడ్ లైన్స్ని వినకపోతే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ సమస్య దేవుని యొక్క గైడ్ లైన్స్ విననందుకే ఈ కప్పలు వచ్చింది. కప్పలు ఒక సమస్య, ఫ్రాగ్స్ అ ప్రాబ్లం. దిస్ ఇస్ ద రీజన్ ఫ్రాగ్స్ హావ్ కమ్. ఈరోజు దేవుడిని నా కప్పల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈరోజే విడిపించాలనుకుంటే, లోకంలోనే బతకాలి. నువ్వు రేపు అనుకుంటున్నావా? రేపు నీకు నిశ్చయం కాదు సోదరి సోదరుడు, రేపు నీకు నిశ్చయం కాదు. కాబట్టి దేవుని మాటను విను, దేవుని వాక్యంని విను, దేవుణ్ణి ఫాలో అవ్వు. అది చాలా ముఖ్యం. దేవుని యొక్క వార్నింగ్స్, వాక్యం ద్వారా అనేక వార్నింగ్స్ దేవుడు ఇచ్చాడు. ఆ వార్నింగ్స్ మీరు చదువుకొని పరిశుద్ధాత్మ యొక్క గైడ్ లైన్స్లో మీరు అందరూ ఉండాలి. ఎంతమంది ఈరోజు ఉండడానికి సిద్ధంగా ఉంటారు? హల్లెలూయా. చూడండి, he might have sent a torment like frogs. Place all your sufferings in the feet of God and maintain a good will with him. Ensure that solutions are found to your problems so that they do not bulge and cause you more pain. ఇది చాలా ముఖ్యం. చూడండి, నీ జీవితంలో ఇప్పుడు మనం చేసిన తప్పులను బట్టి ఒక సమస్య వచ్చి ఉండొచ్చు. అలాంటి సమస్యని ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే, ఈరోజే ఇప్పుడే దేవుని యొక్క పాదాల ముందు పెట్టండి. దేవుని యొక్క పాదాల ముందు పెట్టి దేవుణ్ణి క్షమాపణ కోరి దేవుణ్ణి అందులో నుంచి విడుదల కోరండి. ఒక మంచిది కోరండి. దేవుడి నుంచి చెడు కోరుకోకండి, మంచిది కోరండి. దేవుడికి పలానా మంచి కార్యం చేయాలన్న విషయం కోరుకోండి. అప్పుడు ఎప్పుడైతే మరి దేవుడు ఈ పలానా విషయం నీ జీవితంలో చేస్తాడో, దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతుందో, అది బలిగి పెరగకుండా మీరు కాపాడుకుంటున్నారంట. హల్లెలూయా. మీరు రేపు నేను ప్రార్థన చేస్తా బ్రదర్, నేను రేపు ఇది చేస్తా బ్రదర్ అని అంటే ఏమవుతుందంటే, ఈ సమస్య అనేది పెరిగి 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 ఒక గొప్ప నొప్పిని తీసుకొస్తుంది.
రేపు నాకు ఉద్యోగం దొరకాల బ్రదర్ అనకండి, నేడే నాకు ఉద్యోగం దొరకాల బ్రదర్. రేపు నాకు ఇంటర్వ్యూ రావాలా బ్రదర్ అనకండి, నాకు నేడే రావాలా. ఒక 10 డేస్లో నాకు జాబ్ రావాలా, ఒక 10 డేస్లో నాకు శాలరీ రావాలి, వద్దు. దేవుడిని అడగండి, నేడే. ఆ విశ్వాసంని మీరు దాటేశారు. అవును, ఒక కాలం ఉంది మనము 2 డేస్లో జరగాల, 10 డేస్లో జరగాల, 3 డేస్లో జరగాలన్న ఆ విశ్వాసంని దాటి ఇప్పుడు మీరు ఏ విశ్వాసంలో ప్రవహిస్తున్నారో తెలుసా? నేడు. ముందుగా ముఖ్యత్వం ఇవ్వాల్సింది దేనికో తెలుసా? పరిశుద్ధతకి, మీ శరీరంకి, మీ అనారోగ్యంకి, మీ ఆరోగ్యానికి. ఎందుకంటే శరీరం దేవుని ఆలయం కాబట్టి మీరు నేడే ఆరోగ్యం పొందుకోవాలి. నేడే నేను థైరాయిడ్ విడిచిపెట్టిపోవాలి. నేడే నీ బెడ్ రిడన్ కేసు నార్మల్ అవ్వాలి. నేడే నీకు హీలింగ్ రావాలి. నేడే నీ బీపీ నార్మల్ అవ్వాలి. నేడే నీ షుగర్ నార్మల్ అవ్వాలి. నేడే నీ ఫైబ్రాయిడ్స్ పోవాలా. నేడే నీ క్యాన్సర్ పోవాలా. నేడే నీ ఎయిడ్స్ పోవాలా. నేడే నీ ట్యూమర్లు గడ్డలు తగ్గిపోవాలి. నేడే నీ ఓవర్ వెయిట్ తగ్గిపోవాలి. నేడే నీ వెయిట్ లూజ్ అయి ఉన్నావా, నువ్వు వెయిట్ గెయిన్ చేస్తావు. నేడే నీకు గర్భం ధరిస్తావు. నేడే గర్భం ధరిస్తావు. దానికి డేస్ ఉంటుంది, 41 డేస్, 42 డేస్. పరిశుద్ధాత్మ వచ్చి ఇట్లా ముట్టంగానే ఆ బిడ్డ కన్సీవ్ అయింది. హల్లెలూయా. 41 డేస్లో కాలే. సో యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ ఫెయిత్ టు బి సూపర్ న్యాచ్. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. దేవుడిని మీరు ఏ విషయంలో కూడా మీరు దేవుడిని ఆపలేరు. దేవుడిని ఎక్కడ కూడా మీరు ఆపలేరు. యూ కెనాట్ స్టాప్ గాడ్. యూ కెనాట్ స్టాప్ గాడ్ బికాస్ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. టుమారో మే నాట్ బి యోర్స్. గాడ్ సెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్. చూడండి, జేమ్స్ 4:14 చదవండి. యాకోబు 4:14, జేమ్స్ 4:14. యాకోబు 4:14లో ఈ విధంగా దేవుడు సెలవిస్తాడు, వేరాజ్ యూ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఫర్ వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఇట్ ఈస్ లైక్ ఈవెన్ ఎ వేపర్ దట్ అపియర్స్ ఫర్ ఎ లిటిల్ టైమ్ అండ్ వానిషెస్ అవే. నాకు ఒక పాట, బాలాజీ నగర్లో ఒక పాట పాడతాం మేము. కొద్దిసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం అని ఒక పాట ఉంది. మీలో అనేకులకు తెలిసి ఉంటుంది. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కొద్దిసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిదంట ఈ జీవితం. హల్లెలూయా. లోకంలో ఏది కూడా శాశ్వతం లేదంట. లోకానకాదేవి శాశ్వతం. లోకంలో ఏది కూడా శాశ్వతం కాదట. నథింగ్ ఈజ్ ఇటర్నల్ ఇన్ దిస్ వరల్డ్. యువర్ లైఫ్ ఇస్ లైక్ ఎ వేపర్. ఈ సినిమా పాట కూడా వచ్చింది, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అనే ఒక పాట వచ్చింది. See, it's like a vapor. Life is like a vapor అని బుక్ ఆఫ్ జేమ్స్. బ్రదర్, మేము న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాం బ్రదర్. జేమ్స్ కూడా న్యూ టెస్ట్మెంట్లోనే ఉంది, అది ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు. కాబట్టి లైఫ్ ఇస్ లైక్ అ వేపర్. డోంట్ సే టుమారో. ఈ టుమారో అని చెప్పే వాళ్ళకి లైఫ్ ఇస్ లైక్ అ వేపర్. ప్రతిరోజు విజయం పొందుకోవాలా, నేడు విజయం పొందుకోవాలనే వాళ్ళకి నిత్య జీవము. హల్లెలూయా. లైఫ్ ఈజ్ లైక్ అ వేపర్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సెల్లింగ్. సో నెవర్ యూజ్ ద వర్డ్ టుమారో. రేపు అన్న మాట ఈ రోజు నుంచి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యొక్క వాక్యం చూసుకుందాము. లూకా సువార్త 19:9. ఈరోజు వాక్యము మీ అందరికీ అంది ఉంటుంది. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో మీ అందరూ చూసే ఉంటారు వాక్యము. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. టుడే ద సాల్వేషన్ హస్ కమ్ టు దిస్ హౌస్ బికాస్ హీ ఆల్సో ఇస్ సన్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు వింటున్న వాళ్ళందరి ఇండ్లలో, అందరి గృహాలలో, అందరి యొక్క చెవులలో, అందరి యొక్క శరీరాల్లో మోక్షము వచ్చింది. హల్లెలూయా. ఎందుకు? మీరు కూడా అబ్రహాము కుమారులుగా మారారంట. మోక్షం అంటే, అబ్రహాంకి మోక్షం వచ్చిన తర్వాత ఏమైంది? అబ్రహాము సున్నతి పొందుకున్న తర్వాత ఏమైందంటే, అబ్రహాం కేవలము ఆత్మలోనే ఎదగలే, అతని పాకెట్లు కూడా ఎదిగింది, అతని బిజినెస్ కూడా ఎదిగింది, పైసలు కూడా ఎదిగింది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎదిగింది. సో మీరు మోక్షం అంటే కేవలం ఆత్మ ఫుల్ జేబు నిల్లు అని ఒక దైవజనుడు అంటారు. అట్లా ఉండాల్సిన అవసరం లే. మీ ఆత్మ ఫుల్ అయితే ఆటోమేటిక్గా జేబులు కూడా ఫుల్ అవుతాయి, బ్యాగులు ఫుల్ అవుతాయి, బ్యాంక్ అకౌంట్లు ఫుల్ అవుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. సో గాడ్ లవ్స్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలని ఆశీర్వదిస్తాడంట. ఎంతమంది ఈరోజు మోక్షము? ఎంతమందికి రేపు మోక్షము? ఎంతమందికి ఈరోజు మోక్షము? రైట్. టుడే ద డే ఆఫ్ సాల్వేషన్ హస్ కమ్.
టుడే ద డే ఆఫ్ సాల్వేషన్ హస్ కమ్. మరి ఈరోజు బైబిల్ రీడింగ్ వచ్చేసి ఉదయము ఇర్మియా గ్రంథము 34, 35, 36 అధ్యాయాలు 3 చదవండి. 3 అధ్యాయాలు 34, 35, 36 అధ్యాయాలు చదవండి. సాయంత్రం వచ్చేసరికి హెబ్రూలు 2 చదవండి. ఓకే, మార్నింగ్ జెర్మయా 34, 35, 36 అండ్ ఇన్ ద ఈవినింగ్ హీబ్రూస్ చాప్టర్ 2. రైట్, ప్రార్థించుకుందాం. మరి ఈరోజు యొక్క వాక్య ధ్యానము, వాక్యము ఇంకా బైబిల్ రీడింగ్ మీకు ఆశీర్వాదంగా ఉండబోతున్నందుకు వందనాలు. ఓకే, మళ్ళా రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. ఓకే, ప్రార్థించి మరి ఈరోజు మన సమస్యలన్నీ దేవుని పాదాల్లో ఇప్పుడు పెట్టబోతున్నాం ఈరోజు ఉదయకాలం. రైట్, అందరం కూడా సిద్ధపడండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఎంత మంచి దేవుడవు యేసయ్య, నీవు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. అవును యేసయ్య, నీ వాక్యం సెలవిస్తుంది ఈ జీవితం ఆవిరి వంటి లాంటిదే అంటే తండ్రి, కొద్దిసేపు కనబడి అంతలోనే మాయమైపోయేలాంటి ఒక జీవితం మేము జీవిస్తూ ఉన్నాం యేసయ్య. కాబట్టి తండ్రి, ఇలాంటి జీవితంలో ప్రభా మేము రేపు అనుకుంటా తండ్రి, నేడే మా ఇంటికి మోక్షం రావాలి యేసయ్య. నేడే నా దేవుడిని నమ్ముకొని వాళ్ళందరూ నా కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ దేవుని వద్దకు రావాలి. నేడే విగ్రహాల వెనకాల సెయింట్స్ అని, మదర్ అని, ఫాదర్ అని వాళ్ళ వెనకాల పోతున్న వాళ్ళందరూ ప్రభా నేడే వాక్యము పొందుకోవాలి సార్. నేడే వాళ్ళందరూ మోక్షంలోకి రావాలి సార్. విగ్రహాల ముందు, స్టాచ్యూల ముందు, ఫోటోల ముందు తిరుగుతున్న వాళ్ళందరూ ప్రభా సార్, వాళ్ళని ఆరాధించే వాళ్ళందరూ తండ్రి నేడే నీ వాక్యం వైపు రావాలేసే. నేడే ఆ ఇంటికి మోక్షం వచ్చునుగాక. నేడే పిల్లల జీవితం మారాలయ్యా. నేడే పిల్లలు జ్ఞానం పొందుకొని మంచిగా చదువుకోవాలేసే. నేడే పిల్లలకి మంచి ఆరోగ్యం రావాలేసే. నేడే కరోనా నుంచి స్వస్థత రావాలేసే. నేడే వాళ్ళ జీవితంలో ఉన్న అనారోగ్యం అన్నీ వెళ్ళిపోవాలి ఈరోజే ప్రభా. ఈ రోజుతో ప్రతి ఒక్క సమస్యకు ఫుల్ స్టాప్ చేస్తుంది. నేడే ఉద్యోగాలు పొందుకోవాలా, నేడే బిడ్డలు గర్భం ధరించాలా, నేడే వివాహం జరిగిపోవాలేసే యేసు నామంలో. నిన్న మీరు వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి, యేసు నామంలో ప్రభా ఏదన్నా జరుగుతుంది, యేసు నామంలో ఏదన్నా జరుగుతుంది. కాబట్టి తండ్రి యేసు నామంలో ఈరోజు మరి పిల్లలందరూ గొప్ప విడుదల పోతున్నందుకు, ఈరోజే పొందుకుంటున్నందుకు వందనాలయ్య. మా ఆధారం మీరే యేసయ్య. మీ యొక్క బలమును మేము నమ్ముతున్నామయ్యా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో మేము గెలుస్తున్నాం యేసయ్య. మా పరిశుద్ధాత్మ, మాకు మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి మేము ఈరోజు విజయం ప్రకటించి ఈ రోజు నుంచి మా జీవితం అంతా విజయవంతంగా ఉండబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరందరూ కూడా మరి కుటుంబంగా కూర్చున్నట్లయితే ఒక 2 నిమిషాలు మీరు కూడా ప్రార్థన చేసి లేచి బయటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ డే. ఈరోజు ఒక విజయవంతమైన జీవితం, సక్సెస్ అయిన జీవితం. ఈరోజు మీరు ఆరోగ్యం పొందుకున్నారు, ఈరోజు అనారోగ్యం నుంచి విడుదల పొందుకున్నారు, దురాత్మల నుంచి విడుదల పొందుకున్నారు. దేవుని యొక్క సంతోషము, సమాధానము ఈరోజే జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి మీలో సమాధానము, సంతోషం అధికముగా ఉండబోతున్నందుకు దేవునికి స్తోత్రం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పీస్ బీ విత్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.